హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి ఇది. లాస్ట్ వ్లాగ్లో ఇక్కడే స్టాప్ చేశాను. సో ఏమైందంటే మేము లంచ్ చేసి స్టార్ట్ అయ్యాం కదా. స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్లీ ట్రాఫిక్ ఎక్కువ ఉండే అనమాట. సో కార్స్కి మధ్యలో ఎక్కువ డిస్టెన్స్ కూడా లేకుండే. అండ్ మా ముందున్న కార్, మా రోడ్ మీద ఒక పెద్ద రాయి ఉంది. మా ముందున్న కార్ ఈజీగా ఎస్కేప్ అయింది, కానీ కరెక్ట్ మాకు ప్లేస్ లేకుండే కదా. సో మేము చూసి పెట్టేసరికి బ్రేక్ వేసే టైం లేకుండే అనమాట. సో స్లో చేయడానికి కూడా స్కోప్ లేదనమాట. సో ఏమైపోయిందంటే ఫస్ట్ టైర్ అయితే అది ఈజీగా మూవ్ అయిపోయింది. బట్ సెకండ్ టైర్ వచ్చేసరికి పెద్ద రాయి ఉంది కదా, దాని మీద పడి టైర్ పంచర్ అయిందనమాట. సో లక్కీగా మేము రోడ్ క్రాస్ చేసి ఇటు వచ్చి కార్ ఆపాము, అంతే. అక్కడ ఒక పెద్ద మెకానిక్ షెడ్ ఉంది. లక్కీగా అనమాట, సీరియస్లీ థ్యాంక్ గాడ్ అనుకున్నాము. లేకపోతే హైవే మీద అసలు బుక్ అయిపోయాం కంప్లీట్గా అనుకున్నాం అనమాట. ఇంకా మొత్తం గాలి మొత్తం పోయి పెద్ద సౌండ్ కూడా వచ్చిందనమాట. జస్ట్ మిస్ అనుకున్నాం. సడన్గా బ్రేక్ వేసినా సరే ఆ మూమెంట్లో స్కిడ్ కూడా అయిపోయేది కార్. సో లక్కీగా మేమైతే ఆ డేంజర్ నుంచి అయితే ఎస్కేప్ అయిపోయామన్నమాట. సో అక్కడ మెకానిక్ షెడ్ ఉందని చెప్పాం కదా, అతన్ని అడిగితే హెల్ప్ అడిగితే అతను వచ్చి టైర్ మార్చాడనమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే ఇంకా నేను విన్సీ అక్కడ కూర్చున్నాం. కెవిన్ ఇంకా వాళ్ళ డాడీ మాత్రం అక్కడ దగ్గరుండి రిపేర్ అయితే చేయించారు. రిపేర్ చేయించి ఆ టైర్ అయితే లోపల పెట్టేశాము. లోపల పెట్టేసి మేమైతే మళ్ళీ బ్యాక్ టు అవర్ జర్నీ అనమాట స్టార్ట్ అయిపోయాము. నాకు తెలిసి ఇందులో మీరులో ఎంతమంది రిలేట్ అవుతారండి? పేరుకే మనం అక్కడ ప్యాసింజర్ సీట్లో కూర్చుంటాం, కానీ డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళకి సేవలు చేయడానికే సరిపోతుంది. అసలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పేసి మనకు అయిపోతూ ఉంటుంది అనమాట. అది సంగతి. ఇది విజయవాడ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను అనమాట. రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ అది ఆ కొండ అంటారు కదండి, టెంపుల్ ఉంటుంది అక్కడ. ఆ టెంపుల్ సైడ్ అది ఆ కొండ మొత్తం ఫైర్ ఉండే అనమాట. ఎందుకు అలా ఉందో మాకు అర్థం కాలేదు. సో అలా జరిగింది. న్యూస్లో కూడా మేమేం చూడలేదు. సో అలా అయితే ఆ రోజు ఇంటికి వచ్చేసాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్కి వచ్చేసరికి కిచెన్లో నాకు ఈ బుల్లి టొమాటోస్ కనిపించాయి అనమాట. క్యూట్గా అనిపించింది, అందుకని ఒక వీడియో అయితే తీశాను. విజయవాడలో మామూలుగా మేము ఎప్పుడు వెళ్ళినా చాలా ఎండగా ఉంటుంది, బట్ దిస్ టైం అయితే అంత ఎండ అనిపించలేదు. సో కానీ కొంచెం వాటర్, ఇంకా ఈ కోకోనట్ వాటర్ అయితే ఎక్కువ తాగుతూ ఉన్నాము. అండ్ పిల్లలు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఆ టైర్ ఉంది కదా, నిన్న పంచర్ అయిన టైర్, అదైతే మేము లోపలికి తీసుకొచ్చామన్నమాట. లోపలికి తీసుకొచ్చి వాళ్ళని అలా వదిలేసాను. అది వాళ్ళు క్లీన్ చేస్తారనమాట. సో ఆ టైర్ పెట్టుకొని ఆ వాటర్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా, ఫుల్ ఆడుకున్నారు. నేను కూడా వదిలేసి వాళ్ళని చక్కగా ఎంజాయ్ చేయనిచ్చాను అనమాట. ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఇలాంటివన్నీ కుదరదు కదా. సో సర్లే ఎంజాయ్ చేస్తారు అన్నట్టు వదిలేసాను. దీని తర్వాత లంచ్ చేసాము. మేము లంచ్ చేసి బయటకు వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఇవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని. అండ్ మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంటిల్ దెన్ ఐల్ సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.